కేసీఆర్ ఇప్పటికీ అయినా తన విధానాన్ని మార్చుకోకపోతే పార్టీ పరిస్థితి తన బిడ్డ భవిష్యత్తు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మొన్న తను వచ్చాక ఊపు వచ్చింది, ఆ ఊపు మళ్ళీ సద్దుమణిగిపోయింది. ఒక పార్టీ నడిపేటటువంటి మనిషి నిత్యం జనంలో ఉండాలి, జనంతో మాట్లాడుతుండాలి, తెలుసుకుంటుండాలి, సమస్యల గురించి స్పందిస్తుండాలి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంలో తను పిలిస్తే రావాల్సిందే కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడతానంటే అవకాశం ఇవ్వలేదు. స్వయంగా డిప్యూటీ సీఎం అహ్మద్ అలీ లాంటి వాళ్ళు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఫేస్ చేసినటువంటి పరిస్థితి. సొంత మంత్రివర్గంలోని మంత్రులకే దిక్కులేనటువంటి పరిస్థితి. ఆ అహంకారపూరితమైనటువంటి స్వభావమే జగన్కైనా కేసీఆర్కైనా పెద్ద శాపం అయ్యింది. ఎవరిని కలవరు అన్నటువంటి పేరు పడిపోయింది. ఇప్పుడు ఆయన కేసీఆర్ కనుక బయటికి రాకపోతే ఇవాళ చివరికి 0 స్థానాలకి లోక్సభలో పరిమితం కావడం, 20% లోపుకి ఓట్ బ్యాంకు పరిమితం కావడం అన్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకోటి, అక్కడ బలమైన ప్రత్యర్థులు 2 ఉన్నారు. ఒక్కళ్ళైతే అనుకోవచ్చు. త్రిముఖ పోటీలో నిలబడాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సంస్థాగత నిర్మాణం జరగాలి. ఆ సంస్థాగత నిర్మాణం పెరగాల, ఎదగాల, ఖర్చు పెట్టాలా, వ్యవహారం జరపాలా, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలా, పోట్లాడాలా, కొట్లాడాలా, సాధించాలి. ఒకనాడు ఆ కొట్లాడి సాధించిన తెలంగాణ ప్రయోజనాన్ని తను తీసుకున్నారు. ఇప్పుడు తన వెంటనున్నటువంటి కార్యకర్తల భవిష్యత్తు ఏంటో ఆలోచించుకుంటారా, లేదా తెలుగుదేశం పార్టీని ఆనాడు చక్కటి కేడర్ ఉన్నటువంటి వ్యవస్థ, తను వాళ్ళందరినీ లాక్కుని సాధించగలిగారు. ఇప్పుడు అట్లాగే తన కేడర్ని, తన పార్టీని బీజేపీకి ఇచ్చేస్తారా? టీడీపీని తను లాక్కుంటే తనని బీజేపీ లాక్కుంటారా? చూడాలి.